నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు డిమాండ్. అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టోల్ గేట్ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, అత్యాచార నిందితులను కాపాడాలని, వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని, దేశంలో అన్ని స్థాయిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నలలో స్పష్టమైందని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాల అవయవాల అమ్మకం బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆసుపత్రిపై ముక్కుమ్మడిగా దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కలకత్తా నడివీధిలో ఆ రోజునటువంటి హాస్పిటల్లో అర్ధరాత్రి డ్యూటీలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసి అతి కిరాతకంగా చంపేసినటువంటి హంతకులని తప్పించేదానికి బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ ఒక మహిళగా ఉండి, ఒక హోమ్ మినిస్టర్గా ఉండి, వైద్య కమిషనర్, వైద్య మంత్రిగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి ఇమీడియట్లీ ఒక పెద్ద కాలేజీకి ప్రమోట్ చేసింది. ఆ విధంగా దానికి రాజకీయ దండతోనే కరెక్ట్ చేశారు. దాన్ని తప్పించేదానికి ప్రయత్నం చేశారు. అక్కడ కిడ్నీలు, మానవ అవయవాలని అమ్ముకుంటున్నారు. ఒక పెద్ద మాఫియా జరుగుతుంది. ఈ అమ్మాయి వంతు వచ్చింది వాళ్ళు వేరే వాళ్ళు చేయాలని. ఈ విషయాలు వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇది జరిగింది. అది కూడా ఆ కోణంలో కూడా ఉండటం జరిగింది. కాబట్టి గతంలో నిర్భయ అయినటువంటి ఢిల్లీ బస్సులో జరిగింది, ఈరోజు ఒక హాస్పిటల్లో జరిగింది. ఈ విధంగా మన హైదరాబాద్లో ఒక మహిళ పైన పెట్రోల్ బంక్ దగ్గర జరిగింది. ఈ విధంగా మహిళలు మొదలుగానే రాత్రి గంట నిర్భయంగా జీవించే పరిస్థితి ఈరోజు లేదు. అందుకే ఎన్ని చట్టాలు వచ్చినా ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పాలక వర్గాలు మద్యాన్ని ఇచ్చినట్టుగా అమలు చేయటం, మత్తు పానీయాలు, బ్రౌన్ షుగరు, గంజాయి ఇటువంటి రావడం వల్ల యువత అందరూ కూడా తప్పుదోవ పట్టి ఈ అత్యాచారాలకు తయారవుతున్నారనేది వ్యక్తపరుస్తున్నాం. దీంట్లో ప్రభుత్వాల బాధ్యత ఉంది. ఆ రోజు బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు సిబిఐ చేసిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది. గతంలో తల్లిదండ్రులు కూడా శవం చేయకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి చేయాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీసులు ప్రయత్నం చేశారు. నిష్పక్షాన్ని విచారణ జరపాలని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఈరోజు రిమోట్గా స్వీకరించి రేపటి లోపల నివేదిక ఇవ్వమని 10 మంది డాక్టర్లు నియమించింది. ఆ విధంగా నివేదిక ఇవ్వమని అన్నారు. ఆ చనిపోయిన అమ్మాయి ఫోటో ముద్రించబడింది కాబట్టి మనం ముద్రించలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కాబట్టి ఇటువంటి మహిళలకు ఈరోజు దేశవ్యాప్తంగా మాకు భద్రత కావాలని మహిళా కార్మికులు రాత్రి నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, అదేవిధంగా భద్రత లేదు కాబట్టి వాళ్ళందరికీ భద్రత కల్పించాలి ఈరోజు ప్రభుత్వాలని చెప్పని ఒక నూతన చట్టం తీసుకురావాలని, అదేవిధంగా వైద్య రంగంలో కూడా 24 గంటలు ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి నర్సులకు, డాక్టర్లకు రక్షణ కావాలని చెప్పని చేస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని, అంతకులందరికీ వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర సీఎం మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టుకు ధర్నా జరుగుతుంది. ఈ కార్యక్రమం